నమస్తే. జూన్ నెలలో 12 రాశుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరంన్నర, సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. మకర రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా మరి. మకర రాశి వారికి మీ రాశ్యాధిపతి శని భగవానుడు తృతీయంలో ఆల్రెడీ గోచారంలో ఉన్నారు. ఆయన గురు భగవానుడు, రవి భగవానుడు ఇద్దరు కలిసి షష్టమంలో, బుధ భగవానుడు మీకు శుక్ర భగవానుడు మీకు చతుర్థంలో, రవి భగవానుడు షష్టమంలో, బుధ భగవానుడు మీకు పంచమంలో, కుజుడు అష్టమంలో, రాహు ద్వితీయంలో, కేతు వచ్చి అష్టమంలో. అయితే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీని కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు తృతీయంలో రావడంతో అండ్ మీకు ఏలినాటి శని కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇటీవల మనం చేసుకున్న మార్చి 30వ తారీఖు ముందు మనం చెప్పుకున్న వీడియోస్లో మన శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ రీత్యా మీ అందరికీ కూడా ఈ లోయర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో మజిల్ పెయిన్స్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, పాదాల యొక్క వాపులు కానివ్వండి, ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మీకు తృతీయానికి శని రావడంతో తిరుగుడు ఎక్కువ అవుతుంది. బాగా తిరగడం కానివ్వండి, ట్రిప్పులకి వెళ్ళడం కానివ్వండి, ఆఫీస్ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి క్యాంపులు విపరీతంగా ఎక్కువ అవుతాయి. పొద్దున్న రాత్రి క్యాంపులు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఇటువంటివి ఏమన్నా జరుగుతున్నట్లయితే కనుక చాలా చక్కగా అంటే మీ భోజన వ్యవహారాల్లో, మీ ఆరోగ్య వ్యవహారాల్లో కొంచెం శ్రద్ధ వహించండి, సరిపోతుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ శుక్ర భగవానుడు అవుతారు పంచమాధిపతి. మీకు పంచమాధిపతి శుక్ర భగవానుడు అవడంతో మీకు శుక్రుడు కూడా మీకు చతుర్థానికి రావడంతో ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళి కాని వాళ్ళకి తర్వాత ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యక్తి నా జీవిత భాగస్వామి అయితే బాగుండు అనే ఆలోచనని మీరు తీర్మానించుకుంటారు. అటువంటివి అవుతాయి. లేదా ఆ వ్యక్తిని మీ తల్లులకి పరిచయం చేయడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. నేను తల్లికి మాత్రమే అన్నాను, అదే జరుగుతుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీరు అంటే మీకు చేయూతనివ్వడం, స్ఫూర్తినివ్వడం, మోటివేట్ చేయడం మిమ్మల్ని మీ మదర్ చేస్తారు. మదర్ ఫిగర్స్, మదర్ సమానులు ఇటువంటి వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క స్ఫూర్తితో, వాళ్ళ యొక్క మోటివేషన్తో మీరు ఏం చేయదలుచుకుంటే అది దానికి ముందంజ వేయడం, దానికి ఒక నిర్ణయం తీసుకోవడం, ఒక స్టెప్ తీసుకోవడం, ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. శుభంగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చంద్రభగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి. ఆయన ప్రతి 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఈసారి మకరం మీద ఎవరికి పెద్దగా చూపు కూడా లేదు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏం లేదు. అయితే కర్కాటక చూపులు కూడా
ఆ, ఆ, కర్కాటకం నుంచి ఆల్రెడీ ఇప్పుడు కేతు చూపు కూడా తొలగిపోయింది కాబట్టి మీకు ఇక్కడ ప్రాబ్లం లేదంటే గత సంవత్సరంన్నర నుంచి కూడా కొంచెము ఏదైనా డౌట్గా ఉండి ముందుకు వెళ్తున్నా, ఏదైనా క్లారిటీ మీకు రాకపోయినా అది హఠాత్తుగా మీకు వచ్చేసి ఉండాలి మే 18 తర్వాత మొన్న. అటువంటివి జరిగి ఉండాలి ఖచ్చితం. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ లార్డ్ దశమాధిపతి 9th and 10th హౌస్ లార్డ్స్ మీకు బుధ భగవానుడు శుక్ర భగవానుడు అవుతారు. బుధుడి యొక్క గోచార రీత్యా శుక్రుడి యొక్క గోచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే నలుగురితో మాట్లాడినప్పుడు ఐడియాస్ రావడం, ఏదైనా చదివినప్పుడు ఐడియాస్ రావడం, ఇంటెలెక్చువల్గా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఇంటెలెక్చువల్గా మీరు ఎదగడానికి ప్రయత్నించడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి ఐడియాస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఆనందంగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కెరియర్ పరంగా బిజినెస్ పరంగా ఏమన్నా జాగ్రత్తలు ఉన్నాయా ఈ నెల? ఏమీ లేవు, ఇబ్బంది అంటూ ఏం లేదు, మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే బిజినెస్లో ఎవరైనా పెట్టదలుచుకుంటే లైక్ రెస్టారెంట్స్ కానివ్వండి, లగ్జరీ బ్రాండ్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లోదింగ్ అపెరల్ ఇలాంటివి కానివ్వండి, లగ్జరీ ప్రోడక్ట్స్ కానివ్వండి చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీ తల్లుల యొక్క ఆశీర్వాదంతో చేయండి. ఓపెనింగ్లు ఏమైనా ఉంటే మీ తల్లి సమానులతో చేయించుకోండి, అమ్మ అత్తగారు వీళ్ళతో చేయించుకోండి, శుభంగా ఉంటుంది. మీ జాతక రీత్యా మీ గోచార రీత్యా ఏ ప్లానెట్స్ ఏ రకంగా ఉన్నాయో ఈ నెలలో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చంద్రభగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి, ఆయన ప్రతి 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఈసారి మకరం మీద ఎవరికి పెద్దగా చూపు కూడా లేదు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏం లేదు. అయితే కర్కాటక చూపులు కూడా కర్కాటకం నుంచి ఆల్రెడీ ఇప్పుడు కేతు చూపు కూడా తొలగిపోయింది కాబట్టి మీకు ఇక్కడ ప్రాబ్లం లేదంటే గత సంవత్సరంన్నర నుంచి కూడా కొంచెము ఏదైనా డౌట్గా ఉండి ముందుకు వెళ్తున్నా, ఏదైనా క్లారిటీ మీకు రాకపోయినా అది హఠాత్తుగా మీకు వచ్చేసి ఉండాలి మే 18 తర్వాత మొన్న. అటువంటివి జరిగి ఉండాలి ఖచ్చితం. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ లార్డ్ దశమాధిపతి 9th and 10th హౌస్ లార్డ్స్ మీకు బుధ భగవానుడు శుక్ర భగవానుడు అవుతారు. బుధుడి యొక్క గోచార రీత్యా శుక్రుడి యొక్క గోచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు ఇక్కడ ఏమవుతుందంటే నలుగురితో మాట్లాడినప్పుడు ఐడియాస్ రావడం, ఏదైనా చదివినప్పుడు ఐడియాస్ రావడం, ఇంటెలెక్చువల్గా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఇంటెలెక్చువల్గా మీరు ఎదగడానికి ప్రయత్నించడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి ఐడియాస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఆనందంగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కెరియర్ పరంగా బిజినెస్ పరంగా ఏమన్నా జాగ్రత్తలు ఉన్నాయా ఈ నెల? ఏమీ లేవు, ఇబ్బంది అంటూ ఏం లేదు, మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే బిజినెస్లో ఎవరైనా పెట్టదలుచుకుంటే లైక్ రెస్టారెంట్స్ కానివ్వండి, లగ్జరీ బ్రాండ్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లోదింగ్ అపెరల్ ఇలాంటివి కానివ్వండి, లగ్జరీ ప్రోడక్ట్స్ కానివ్వండి చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీ తల్లుల యొక్క ఆశీర్వాదంతో చేయండి. ఓపెనింగ్లు ఏమైనా ఉంటే మీ తల్లి సమానులతో చేయించుకోండి, అమ్మ అత్తగారు వీళ్ళతో చేయించుకోండి, శుభంగా ఉంటుంది. మీ జాతక రీత్యా మీ గోచార రీత్యా ఏ ప్లానెట్స్ ఏ రకంగా ఉన్నాయో ఈ నెలలో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నప్పుడు అవి ఏ రకంగా మీరు ఏ డేట్స్ని ప్లాన్ చేసుకోవాలో మీరు కనుక నిర్ణయించుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.